హాయ్ అండి. పచ్చి శనక్కాయ పప్పుతో ఫ్రై ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే చేశాను, ఒకసారి చూడండి. మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. పచ్చి శనక్కాయ పప్పు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఉప్పు, అంతే, ఇంకేం అవసరం లేదు. ఈజీ మెథడ్ ఇది. రోట్లో అయితే ఒక్క ముక్కగా దంచుకోవాలన్నీ కూడా మనము దంచేసుకొని దాన్ని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. అప్పట్లో మాకు సంగట్లో చేసి పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈరోజు మేము చిన్నప్పుడు తర్వాత ఇప్పుడు ఫస్ట్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, తినేసాం మేమైతే. చూడండి ఎంత బాగా. చిన్న రోల్ ఏమది, పెద్ద రోల్ అయితే అన్నీ ఒక్కసారి వేసుకొని దంచుకోవచ్చు అనమాట. చిన్న రోల్ కాబట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కసారి దంచుకోవాల్సి వచ్చింది నాకు. అన్నీ ఒకసారి దంచేదానికి కాలేదు. దంచేసి పెద్ద రోల్ కూడా ఉంది, దాన్ని కడిగే బరువు అయిపోయింది. ఇప్పుడు టైం కూడా లేదు మనకి, అందుకనేసి చిన్న రోట్లో దంచుతున్నా. చూడండి, మొక్కలంతా ఎగిరిపోతూ ఉంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దంచుకునేదే సరిపోయింది నాకైతే. చిన్న రోట్లో దంచితే ఉండట్లేదు, అవి ఎగిరిపోతూ ఉందన్నమాట. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, మా అమ్మ అయితే కొబ్బరి కూడా వేయమనింది. నాకు కొబ్బరి వేసేది ఇష్టం లేదు ఎందుకో. అది కూడా బాగానే ఉంటుంది పచ్చి కొబ్బరి వేస్తే, వేయలేదు నేను. చూడండి, పచ్చి ఎర్రగడ్డని ఒక్క ముక్కగా దంచుకోవడం అన్నమాట. ఒక్క ముక్క దంచుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత తెల్లగడ్డ కూడా రోట్లో వేసుకొని మనం ఒక్క ముక్కగా దంచుకోవాలి. దంచుకొని దాన్ని మనము అన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే, కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసి కొంచెం బాయిల్ అవ్వనిచ్చి మళ్ళీ లాస్ట్లో ఫ్రై అవ్వనిస్తే చాలా బాగుంటుంది. చూడండి, పచ్చిమిర్చిని కూడా మనము ఒక్కొక్కటి దంచాల్సి వచ్చింది, ఎందుకంటే చిన్న రోల్, అది పెద్దది కాదు. ఒకటిగా వేసేదానికి పెద్ద పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి వేసినా కరెక్ట్గా సరిపోయింది. అడిగి మేము కొంచెం స్పైసీ ఎక్కువే తింటాము. స్పైసీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 2-3 వేసుకుంటే సరిపోతుంది. పల్లీలను బట్టి, పల్లీలు అయితే మనకి ఒక 150 గ్రామ్స్ దాకా ఉండింది పల్లీలు, శనక్కాయ పప్పు. ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే కొంచెం పెంచుకోవాలి. మేము ఇద్దరికే చేసింది కాబట్టి సరిపోయిందనమాట. పప్పులు కొంచెం వాటర్ వేసి ఉడికి మళ్ళీ ఫ్రై అయితే ఎంత బాగుంటుందంటే, నములుకొని తింటుంటే అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో ఒకసారి నాకు చెప్పండి. మామూలు మనం షాప్లో అమ్ముతారు కదా, సూపర్ మార్కెట్లో షాప్లో అమ్ముతారు కదా, ఆ పల్లీలు అయితే కాదు. అవి డ్రైవి, పచ్చిగా అప్పుడే తోటలో నుంచి కోసుకొచ్చేవాళ్ళు అనమాట. పచ్చివి ఉడకబెట్టుకోవడానికి అమ్ముతారే, ఆ పల్లీలు అయితేనే టేస్ట్ వస్తుంది మనకి. దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి, పచ్చివి దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, నేను ఒక్కొక్క పచ్చిమిరపకాయ వేసుకొని దంచుకున్నాను. అయిపోయింది, మొత్తం తోడేసి అన్నీ దంచుకొని ఇప్పుడు పల్లీలు దంచుకోవాలి. అవి కూడా ఒక్క ముక్కే, ఫుల్గా దంచకూడదు, ఒక్క ముక్కగానే దంచుకోవాలి. ఒక్క ముక్క దంచితేనే టేస్ట్ అనమాట. మీరైతే ఎవరు తినిండరని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఎప్పుడు ఎక్కడ మనము ఎక్కువగా చూడరు. అమ్మమ్మ వాళ్ళ, అదే విలేజ్లో అమ్మమ్మ వాళ్ళు చేసుకునే ఫుడ్ అనమాట ఇది, మనం చేసేది కాదు. పల్లీలతో కూడా టక్కమని పచ్చివి ఉన్నాయంటే ఇంట్లో, అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉందిలే, పచ్చి శనక్కాయలు ఉడకబెట్టుకోవడానికనే అమ్ముతున్నారు. మనం దారిలో ఉడకబెట్టుకోవడానికి తెచ్చిన పచ్చి శనక్కాయతో కూడా టక్కమని ఏమైనా లేకపోతే ఇట్లా 2 ఇంగ్రీడియంట్స్, పచ్చిమిర్చి ఆల్రెడీ ఆటోమేటిక్గా ఎవరింట్లో అయినా ఉంటాయి, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ వేసినామా టకటకా చేసుకొని వేడి అన్నంలో తింటే చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఇది మేమైతే సంగటికే తినేవాళ్ళము, చాలా బాగుంటుంది. ఈ మెత్తగా దంచొద్దండి. మీరు ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీలో వేసుకునే వాళ్ళైతే ఊరికి ఒక్క రౌండ్ అంతే,
ఒక పప్పుని 2 ముక్కలుగా చేయాలంతే, ఇంకెక్కువ దంచకూడదు. పెద్ద రోలు అయితే బాగా మెదుగుతుంది, ఇది చిన్న రోలు కాబట్టి మనకి సరిగ్గా రాలేదు. కొన్ని ఎక్కువ నలిగిపోయాయి, కొన్ని తక్కువ నలిగిపోయాయి. సరే, మనం టేస్ట్ కావాలి కానీ ఎట్లుండేది కదా కాదు కదా అనేసి మనం అవన్నీ ఒక్క ముక్క అట్లా చేసుకొని తీసి పెట్టుకున్నాం. ఇట్లా మాదిరి దంచుకొని అంతా తీసి పెట్టుకోవాలి. ఇంకా ఉన్నాయి, 2 సార్లకు వచ్చింది నాకైతే. సరే, ఈ 2 సార్లకి ఇటు సైడ్ ఇది 2సారి కూడా మనం దంచుతున్నాం అనమాట. చూడండి, మొత్తం అంతా కూడా పల్లీలు ఇది అయిపోయింది. నాకు ఈ ప్రతి వీడియోలో నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే ఒక చిన్న మిస్టేక్ అయితే వస్తూ ఉంది, చాలామంది గమనించి ఉండొచ్చు. ఇది టిక్ 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 అనే సౌండ్ అయితే వస్తూ ఉంటుంది వీడియోలో. డబ్బింగ్ అయిపోయిన తర్వాత అది వచ్చి నాకు హార్ట్ బీట్ సౌండ్ వస్తుందన్నమాట. ఇది హార్ట్కి అదేంది ప్లాస్టిక్ వాల్వ్ ఒకటి వేశారు, దానివల్ల సౌండ్ అనేది మనకు టిక్ టిక్ గోడ గడియారంకి మనకి సౌండ్ వస్తుంది కదా, ఆ మాదిరిగా సౌండ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట నా వీడియోస్లో ఎక్కువగా. అది ఏదో అనుకోపోతారు, ఏది కాదు, మన హార్ట్ బీట్ సౌండ్. అందరికీ అయితే రాదు, ఇది నాకు మాత్రం స్పెషల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లో అన్నీ ఒకేసారి వేసేయడమే అనమాట. ఇంకేం సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఒక 1 minute or 2 minutes అంతే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసేయాలన్నమాట. వాటర్ వేసేసి ఆయిల్ అనేది కొంచెం ఇలాగా వేడి దానికి పట్టేలాగా ఫ్రై చేస్తాం 1 minute. మళ్ళీ వాటర్ 1 glass, కొంచెం పసుపు ఉప్పు వేసేసినాము అంతే, ఇంకేం లేదు. కారం కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చే కారం సరిపోతుంది అనమాట మనకి. ఉప్పు అనేది కొంచెం కల్లుప్పు వేసాను నేను, ఆ కల్లుప్పు వేయడం వల్ల కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. మీరైతే చూసేసుకోండి. నేను ఎప్పుడు ఉప్పు తక్కువ వేస్తానో, ఈరోజు ఎందుకో ఎక్కువ అయిపోయింది. కల్లుప్పు వేసేటప్పుడు అనుకున్న కల్లుప్పు కదా ఇది ఎక్కువ అవుతుంది అనేసి పడింది, కొంచెం ఒక్క చిటిక ఎక్కువ పడింది, ఎక్కువ కాదు. అన్నంలో కలుపుకుంటే సరిపోయింది. ఉట్టిదైతే కొంచెం ఉప్పు ఎదలొస్తుంది. చూడండి, మొత్తం ఫ్రై చేసాం కదా. ఇప్పుడు మనం వాటర్ అనేది వేసేయాలి. వాటర్ వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ వేసి అదంతా అంటే 1 glass వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఆ పప్పు అనేది ఉడికితే కొంచెం తినేదానికి బాగా టేస్ట్ బాగా వస్తుంది. దాంట్లో ఉప్పు కారము ఆ ముక్కకు అనేది పడుతుంది అనమాట, శనక్కాయ పప్పు ముక్కకి. నేను వాటర్ ఒక 1/2 glass అయితే వేసాను, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి. ఇంకా కొంచెం వేసుకోవాలి, బట్ ఆడికి సరిపెట్టేసాను నేను, తొందర ఎక్కువ అయిపోయింది అనమాట మనకి. ఇంకొంచెం వేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. అది బాగా ఉడికితేనే మంచిగా స్మెల్ అనేది దానికి పడుతుంది. బాగా ఉడికిపోయిన తర్వాత ఉట్టిదే తినేయచ్చు. పల్లీలు మనం ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకొని ఎలాగ తింటామో అలాగే ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది ఇది. చూడండి, మనం రైస్లోకి కలుపుకునే విధంగా పచ్చిమిర్చి ఎక్కువగా తెల్లగడ్డ అవి వేసాం కాబట్టి రైస్లోకి కలుపుకుంటాం. లేదంటే ఉట్టిదే మనం పల్లీలు ఉడకబెట్టి పోపు పెట్టి తింటాం కదా గుగ్గుర్లు, అలా ఉంటుంది అనమాట. చూడండి, దీన్నంతా ఉడికిపోయిన తర్వాత బాగా ఫ్రై చేసేస్తే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. మొత్తం నీట్గా ఉడికి ఆయిల్ పైలు తేలుతూ ఉంది చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఎత్తుకొని ప్లేట్కి వేసుకొని అన్నం వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. చపాతీకైనా చాలా బాగుంటుంది ఇది, అన్నానికైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది. మా కొడుకు ఫస్ట్ టైం తిన్నాడు ఈ కర్రీని, బాగుందంట వాడికి. సరేలే అని చెప్పి తినిపించా. ఫస్ట్ 2 ముద్దలు బాగుందన్నాడు, ఏదైనా అంతేలేవాడు. 2 ముద్దలు బాగుందని తిన్నాడు, 3వ ముద్దకు పెరిగి నాకు వద్దంట. నాకైతే నచ్చింది. చూడండి, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే రోజు తినిందే బోర్ కొట్టకుండా చాలా బాగుంటుంది. బాయ్. ఇది ఎలా ఉందో చేసుకొని తిని చెప్పండి.